పిల్లాడి పరీక్ష పేపర్ ఇది. 9వ ప్రశ్నకి ఆన్సర్ రాశాడు. ఆడు రాయాలనుకున్నది రాసిన తర్వాత అంతే సార్ అని రాస్తాడు. ఈ అంతే సార్కి ముందు ఈ తే ఏంటో నాకు తెలియలే. ఇట్లా అన్నీ అబ్జర్వ్ చేస్తే మనం హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవడం అవ్వదు. కానీ ఇప్పుడప్పుడే కొన్ని అక్షరాలు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చా గమ్మత్తు ఏంటంటే ఆడు ఇలా 2 లైన్లు ఉంటే ఇట్లా రాశాడు. చా ఇట్ట రూల్ మధ్యలో ఇలా స్టార్ట్ అయ్యి ఇలా రాస్తే బాగుంటుంది. ఒక్కసారి మళ్ళీ చెరిపి రాస్తా. ఇలా రూల్ మధ్యలో స్టార్ట్ అయ్యి ఇలా చక్కగా గుండ్రంగా రాస్తే బాగుంటుంది. వాడట రాయిలా. ఇంకొన్ని చోట్ల గమనించవచ్చు మనం. చాకు దీర్ఘం ఇస్తే చా ఇలా రాస్తున్నాడు. ఇక్కడ కూడా ఇది దీర్ఘం. కొక్క్యం వద్దంటే ఎండో ఇలా కొక్కాలి. కాబట్టి మనం ఎలా రాయాలి? ఇక్కడ ఒక్కసారి గమనిస్తే ఇలా మధ్యలో స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళి దీర్ఘం చక్కగా అలాగా. ఇలా మధ్యలో స్టార్ట్ అయ్యి ఇలా గుండ్రంగా. అప్పుడు అందంగా ఉంటుంది. అంతేగాని కొక్కిమిత్తే బాగోదు. జూ రాశాడు. ఇక్కడ జూ అలాగన్నా ఇలా రాసి ఇలా సరిగా కుదరలా. మనకు కూడా అప్పుడప్పుడు బాగా కుదరదు. ఆ పైన ఇది స్క్రీను జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు బాగుందిగా. నచ్చలేదు అనుకో మళ్ళీ రాసుకోవడమే. రెండుసార్లు రాస్తే అందంగా అవుతుంది. రెండోసారి మళ్ళీ బాగోలేదు అనుకో మళ్ళీ రాసుకోవడమే. బాగుండేదాకా రాయడమే. వేరే రహస్యం లేదు దీంట్లో. ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు దాకా రాయటమే. అది వీడు జూ ఎలా రాశాడు చూశారుగా. ఇలా రాశాడు. ఇట్లా రాశాడు. అలా రాయకూడదు. చక్కగా ఇలా రాసి వేరే చోట మళ్ళీ చూద్దాం. స్పెల్లింగులు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చెప్పలిసింది అని రాశాడు. చేపలిసింది అంటే ఇది చేపలిసింది. ఏదో చెప్పవలసిందో ఏదో అయి ఉంటుంది ఇది. ఇక్కడ చెప్పవలసింది అన్న చోటన పొల్లు అదనం అయిపోయింది. అలా రాయకుండా ఇలా చూద్దాం. చా ఇలా మధ్యలో స్టార్ట్ అయ్యి చక్కగా అలా రాయాలి. ఇలా గుండ్రంగా మళ్ళీ రాసుకోవచ్చు. వేరే చోట మళ్ళీ ఖాళీ స్క్రీన్ మీద చూపిస్తా. కానీ చెప్తున్నా ఇలా ఎన్నిసార్లు అయినా ఇలా రాసుకోవచ్చు బాగా కుదిరే వరకు. ఇక్కడ ఒక చోట జూ ఉంది చూడండి. ఆ జూ ఒకసారి ఏంటి ప్రాబ్లం? బాగానే ఉంది కొంతవరకు. గుండ్రంతనం మిస్ అయింది. ఇదే జూని ఇలా మొదలెట్టి అలా దూరంగా వెళ్ళిపోయిన కొద్దీ బాగోలా. కాబట్టి ఏం చేయాలి? రాసేటప్పుడే జాగ్రత్తగా ఇలా రాసుకుని ఇక్కడతో ఆగేటట్టు ఉంటే బాగుంటుంది. కొంచెం అదనంగా దూరంగా వెళ్ళిపోతే బాగోలా. ఎవరికైనా రాయిగా బాగుంటుంది. కొంచెం అవతలకి వెళ్ళిపోయింది ఇది. మళ్ళీ రాద్దాం. ఇది జా బాగుంది. ఇంకా బాగా రాయాలి. అలా గుండ్రంగా రాసిన కొద్దీ బాగుంటుంది. ఇక్కడ అన్ని అక్షరాలని మనం కామెంట్ చేయొద్దు. అన్ని అక్షరాలని కామెంట్ చేస్తే మనకు పని అవ్వదు. ప్రతి జవాబుకి అంతే సార్ అని రాస్తాడు చివరిలో. ఇందాక నేనంటే మీరు నమ్మలా.
ఇక్కడ చూసుకోండి. మళ్ళీ అంతే సార్. ఈ తే అంతేలో ఆ ఎలా ఉందో, తే ఎలా ఉందో ఇవన్నీ మనం అప్పుడే వద్దు, తర్వాత చూద్దాం. ఇక్కడ నేను కొన్ని అక్షరాలు రౌండ్ చేసే చూడండి. ఇక్కడ చా ఉంది, ఇక్కడ జాగుడిస్తే జీ ఉంది, చీ ఉంది, ఇక్కడ కూడా చా ఉంది, ఇక్కడ చీ ఉంది. చాలామంది చీ రాయడానికి ఇక్కడ సున్నా పెడతారు. ముందట సున్నా పెట్టడం వద్దు. చాగుడిస్తే చీ అసలు శాస్త్రీయంగా ఇలా రాయాలి. ఇలా రాసి తర్వాత గుడి. కొంచెం అందంగా ఉండడానికి మనం అప్పుడప్పుడు ఎక్కువసార్లు ఇలా రాస్తాం. ఇది ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఇంకోసారి రాయినా, ఇంకోసారి రాస్తున్నా. మళ్ళీ ఎక్కడైనా చూసుకోండి, ఇలా రాయండి. అంతేగాని ఇలా రాసి మళ్ళీ ఇక్కడ సున్నా తొడతాం, ఇది వద్దు. ఇక చాకు దీర్ఘం ఇలా రాస్తున్నారు. చాకు దీర్ఘం ఇలా, అలా కాకుండా మనం రూల్ సగంలో స్టార్ట్ అయ్యి చక్కగా ఇలా రాద్దాం. మళ్ళీ ఇలా రూల్కి సగంలో స్టార్ట్ అయ్యి ఇలా. గమ్మత్తుగా ఆర్టిస్టులు దీర్ఘం ఇలా రాస్తారు. ఇలా రాసి ఉంటున్నారు. ఇది మరీ టూ మచ్ అయిపోయింది కాబట్టి అలా వద్దు. మనం ఏం చేద్దాం, అలాగా. ఏది ఏమైనా ఇలా రాయాలి. జాగుడిస్తే జీ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉంది కదా, కొంతవరకు బాగానే ఉంది, కానీ ఇలా మొదలెట్టాడు, ఇలా వచ్చి ఇలా వెళ్ళాడు, ఇట్లా రాసేసాడు. ఎందుకన్నా కొంచెం కింద చూడండి, ఇలాగా ఇలా రాసి రూల్ కొంచెం దాటించండి, బాగుంటుంది. మళ్ళీ రాస్తున్నా. ఇలా రాసి కొంచెం రూల్ కొంచెం దాటిద్దాం, బాగుంది కదా. మళ్ళీ ఓకే, ఇలా కొంచెం దాటితే బాగుంటుంది. ఈ హ్యాండ్ రైటింగ్ శాంపిల్లో ఈ చీని గమనించండి. ఇలా రెండు ఒకే సైజులో ఉంటే కొంచెం బాగా, ఇలా గీతలుంటే ఈ మధ్యలో ఇలా స్టార్ట్ అయ్యి ఇలా రాస్తే బాగుంటుంది చీ. మళ్ళీ రాస్తున్నా. ఇక్కడ మొదలుపెట్టి ఇలా రాస్తే బాగోలా. ఇలా రెండు రూళ్ళకి మధ్యలో ఇలా స్టార్ట్ అయ్యి ఇలా రూల్ని కొంచెం అతిక్రమించి పైకి మళ్ళీ రాస్తా. గుండ్రంగా రాయాలి అలాగా. ఇదే హ్యాండ్ రైటింగ్ శాంపిల్లో మీరు ఇంకోటి గమనించాలి. జే తెలియజేశాడులో జే ఇలా రాస్తున్నాడు. ఈ పక్కనే డాక్యుమిస్తే డూ ఇలా ఉంది. దీన్ని మనం ఎవడేం చేయలేము, తర్వాత చూద్దాం దీని సంగతే, అప్పుడే కాదు. ఇక్కడ మనం జే గురించి చూసాం. ఇదే జే నేను రాస్తే ఇలా మొదలుపెట్టి ఇలా వచ్చి జా ఇక్కడికి రాసి ఇలా రాస్తా. మళ్ళీ చెరిపేశా, మళ్ళీ రాస్తున్నా. అదే జే మనం రాస్తే ఇలా రాసి గుండ్రంగా ఇలా రాస్తాం. మళ్ళీ రాస్తున్నా. ఇలా గుండ్రంగా రాసి ఇక్కడ వరకు జా కదా, మళ్ళీ ఇక్కడ ఎత్వం పొల్లు ఇలా రాయాలి. లాస్ట్ అండ్ ఫైనల్ మళ్ళీ ఇంకోసారి. ఇంకా బాగా రాయాలనుకోవాలి. ద డే యు ఆర్ సాటిస్ఫైడ్ యు ఆర్ డెడ్ అన్నాడు.
బాగా వచ్చేదాకా సాటిస్ఫాక్షన్ ఉండకూడదు. ఎంత బాగా రాసినా ఇంకా ఇంకా రాద్దాం అనిపించాలి, ఇంకా డెవలప్మెంట్ ఉంటుంది. అలా రాయాలి. అంతేగాని ఇంత రెక్లెస్నెస్ ఇక్కడ ఉన్నట్టు వద్దు. ఈ హ్యాండ్ రైటింగ్ శాంపిల్లో ఇక్కడ మొదట్లోనే చా కింద చావొత్తు సమకురచ్చాలేడు అని రాశాడు. చా కింద చావొత్తు, చాకు దీర్ఘం, దాని కింద చావొత్తు. దీర్ఘం కొక్కిం ఇచ్చాడు, పైకి ఏదో చూస్తోంది ఇట్లాగా. ఇలా మొదలెట్టాడు, బాగానే ఉంది. ఇలా వచ్చాడు, ఇలా వచ్చాడు, ఇలా ఇలా దీర్ఘం తీశాడు, బాగోలా. ఎలా రాద్దాం అసలు దీన్ని? ఇలా మధ్యలో స్టార్ట్ అవ్వాలి, ఇలా వచ్చి దీర్ఘం ఇలా ఇవ్వాలి, చావొత్తు ఇలా ఇవ్వాలి. మళ్ళీ ఇలా రూల్ మధ్యలో స్టార్ట్ అవ్వాలి, రూల్ నిండా ఇలా రావాలి, ఇలా చావొత్తు కొంచెం పైకి అలా వెళ్ళాలి. మళ్ళీ ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా. సూపర్ ఉంటుంది ఇట్లా రాస్తే. మరొక అక్షరం చూద్దాం. చేస్తాడు చివర్లో. ఇక్కడ చేస్తాడు, మనం ఇది ఎలా రాస్తాం చూడండి. ఇలా వచ్చి ఇంత అక్షరం ఇది. అంతేగాని ఇలా ఏదేదో రాసేసాడు ఇక్కడ చూస్తే మీరు. అలా కాదు, చెరిపేశాం. మళ్ళీ రాస్తున్నా. ఇలా రూల్ మధ్యలో స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళి అలా. సూపర్ ఉంటుంది అక్షరం. మళ్ళీ ఇలా మధ్యలో స్టార్ట్ అయ్యి గుండ్రని తనం ఎక్కడ మిస్ అవ్వాలి, ఇలా పొల్లు. ఓకే. చాలా చోట్ల జాకోమిస్తే జూ కనపడతానే ఉంది. ఇక్కడ ఒక్కసారి మీరు గమనిస్తే ఇందులో జూ ఎలా రాశాడు చూడండి. అసలు కనెక్ట్ అవ్వాల, పైకి వెళ్ళిపోయింది. అదే జూ మనం నీట్గా ఇలా జారాసి కొంచెం మళ్ళీ ఇలా రాసి, ఇంకా నాకు కూడా ఇంకేదో మిస్ అవుతుంది, ఇంకా ప్రాక్టీస్ చేయాలి. ఇలా రాసి అలా. ఇది జూ. ఎలా రాయాలి, ఇంకా బాగా రాయాలి. ఇది జాకుమిస్తే జూ. మళ్ళీ ఇది జాకుమిస్తే జూ. అదే అందంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, చాగుడిస్తే చీ ఇక్కడ బాగానే ఉంది. చూ ఇక్కడ అంతగా బాగోలేదు. ఇలా రాసి ఇలా టిక్ పెట్టి ఇలా అంత రూల్ నిండా చూ రాస్తే బాగుంటుంది. కింద రూల్లో కూడా రాసి చూపిద్దాం. ఇక్కడ కూడా చీ బాగానే ఉంది, కానీ చూ తలకట్టే మిస్ అయిపోయింది. ఇక్కడ కొంచెం జాగ్రత్త పడాలి ఇటువంటివి వచ్చినప్పుడు. చాగుడిస్తే చీ ఎలా రాసాం, ఇలా కొంచెం దిగ్గా రాద్దాం. ఇలా చాకుమిస్తే చూ ఎలా రాసాం, ఇలా రూల్ నిండా. మళ్ళీ ఒకసారి చీ. ఇక్కడ మొదలుపెట్టి రాసావా, ఫినిష్. చాగుడిస్తే చీ ఇలా. మళ్ళీ చెరిపేస్తున్నా. మళ్ళీ చూడు, తలకట్టు, కొమ్ము. అదే చూ ఇలా చక్కగా. మళ్ళీ తలకట్టు అలా. మళ్ళీ ఇలా నీట్గా. ఎన్నిసార్లు రాసినా తప్పేమీ లేదు, నేరం కాదు.
మళ్ళీ అలా రాస్తారుగా. ఇక్కడ చూడండి జా, ఇక్కడ మధ్యలో దర్శించడానికిలో చా ఉంది. చా అసలు అర్థం పర్థం లేకుండా రాసేసాడు. చా గుడిస్తే చి, పైన సున్నా చుట్టడం. ఇలా కాదు, ఇక్కడ కూడా జా ఉంది, అందంగా లేదు. ఒకసారి జా చూద్దాం. కొంచెం దిగ్గా రాద్దాం. అలా, అంతేగాని ఇలా మొదలెట్టి ఇలా రాసిస్తే ఇది బాగోదు. మళ్ళీ ఇది జా. ఎన్నిసార్లు అయినా అందంగా రావడం కోసం ప్రాక్టీస్ చేయాలి. చా రూల్ మధ్యలో ఇలా స్టార్ట్ అవ్వడం, ఇలా టిక్ మార్క్, ఇలా స్టార్ట్ అవ్వడం, ఇది చా. చా గుడిస్తే చి. ఇట్ట వద్దు అనుకున్నాం, ఇది వద్దు. మరీ శాస్త్రీయంగా రాయాలనుకుంటే ఇలా, లేదు పర్లా కొంచెం అందంగా రాద్దాం, ఇది. ఈ రెండు సూపర్. మళ్ళీ ఇలా రాయండి, ఇలా, ఇది. ఒకసారి చూద్దాం ఎలా రాయాలో. ఇలా రాసి ఇలా టిక్, ఇలా రాద్దాం. చా చా. చాని ఇక్కడ మొదలు పెడితే తలకట్టు ఇవ్వడానికి ఇంకా రూల్ దాటి పైకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. రూల్ దాటడానికి మనకు రూల్స్ ఒప్పుకోవు. కాబట్టి ఇలా మధ్యలో స్టార్ట్ అయ్యి ఇలా గుండ్రంగా రాసి ఖచ్చితంగా రూల్ మీద తలకట్టు వచ్చేలా ఉండాలి. ఛా రాయాలంటే ఇలా. జా, పోతురాజు మాస్టర్ మాకు ఇట్టా రూల్ నిండా నేర్పారండి, బాగోలా. పోతురాజు మాస్టర్ మాకు చాలా గుండ్రంగా నేర్పారండి, ఇలా బాగా రాస్తే బాగోలా. ఇలా జా. ఇలా రాయాల. ఝా, ఇలా సున్నా చుట్టి ఇలా టిక్ కొట్టి ఇలా నిలువుగా ఇలా వెళ్ళిపోతే, కొమ్ములు ఎన్ని ఇస్తాడో తెలియపోతే తప్పు. రూల్ నిండా సున్నా చుట్టాలి. ఇలా రూల్ నిండా సున్నా, చక్కగా టిక్ మార్క్, కొమ్ము, మరో కొమ్ము, ఇది ఝా. అంతేగాని రూల్ నిండా రాసాం, ఈ మాత్రం ఇలా వెళ్తాను, ఇక్కడ ఇస్తాను, టిక్ ఇక్కడ పెడతాను, బాగోలేదు. రూల్ నిండా సున్నా, ఇలా టిక్, చక్కగా ఇలా కొమ్ములు, ఇది ఝా. ఇలా రాస్తా. చిక్కిపోయింది, ఇలా రాయకూడదు. పిసినారోళ్ళకి అక్కడ ఆగకూడదు, చిన్న కొమ్ము ఇవ్వకూడదు, గుండ్రంగా రాయాలి. నిన్నెవడో తొందర పెడుతున్నట్టు ఇక్కడే మెలికి తిరిగిపోకూడదు. ఇలా వచ్చి ఇలా ఆంజనేయుడి తోక అసలు వద్దనుకున్నాం. సరిపడా ఇలా రాసి చక్కగా ఇలా, ఇది ఇඤా. ఇඤా అనాలి దీన్ని. మన వాళ్ళు చాలామంది దీన్ని ఇణి అంటారు, ఇణి ఇణి అంటారు దీన్ని. ఇణి ఇణి తప్పు. ఏమనాలి దీన్ని మరి? పలికేటప్పుడు కింద జావత్తు వచ్చేలా పలకాలి.
ఇన్యా ఇన్యా అని పలకాలి, అంతేగాని ఇణి అనకూడదు దీన్ని. ఇన్యా ఇది పలికే విధానం. ఒకసారి మళ్ళీ రాస్తా. చక్కగా ఇలా ఇన్యా ఇన్యా అనాలి, జ్ఞా అనాలి. అది ఇది జ్ఞా 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 జ్ఞ జ్ఞా అని పలకాలి దీన్ని. ఇది కక జ్ఞా, ఇది ఇన్యా ఇన్యా. ఇది ఇప్పుడు మన చవర్గంలో అక్షరం. మాస్టారండి చక్కగా రాసి ఇట్లా వస్తా, నేను ఇబ్బంది ఉందా? నీ ఇష్టం వచ్చినట్టు లోపలికి వచ్చేస్తావా? రాకూడదుగా. ఖచ్చితంగా చక్కగా. ఇది ఇన్యా అజ్ఞాది జ్ఞా జ్ఞా జ్ఞానము జ్ఞానము జ్ఞానములో జ్ఞాది. ఇది ఇన్యా ఇన్యా. ఇది ఆ పలికే విధానంలో తేడా. నాకు కూడా అంత బాగా ప్రాక్టీస్ అవ్వకపోవచ్చు, ఇప్పుడిప్పుడే సరిగా భాష నేర్చుకోవడం మొదలెట్టాం. ఇలా ప్రతి అక్షరాన్ని పదే పదే రాసి పదే పదే పలికి తెలుగు భాషకి మీరు అంతా సేవ చేయాలి. తెలుగు భాషకు గుండ్రని లిపి ఉన్నది.